నేను ప్రీ వర్కౌట్ లో ఏం మీల్ తీసుకోవాలో చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. అప్పుడే ఈ వీడియో చూశాను. చాలా మంది జిమ్ కి రాగానే బనానా తింటారు. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు, నచ్చినన్ని తింటారు. అంటే బనానాలో ఫాస్ట్ డైజెషన్ కార్బ్స్ ఉంటాయి అండ్ సింపుల్ షుగర్స్ మాత్రమే ఉంటాయి. దీని వల్ల ఎంత జల్దీ ఎనర్జీ వస్తుందో అంతే జల్దీ ఎనర్జీ దిగిపోతుంది. దీని వల్ల స్టార్టింగ్ ఒక వర్కౌట్ గట్టిగా చేయగలుగుతాం, మిగతావి చేయలేవు. దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటి అంటే బనానాస్ ని ఒక ప్రాపర్ మీల్ తో తిను. లైక్ బనానా ప్లస్ ఓట్ మీల్, లేదంటే బనానా ప్లస్ బ్రెడ్ అండ్ పీనట్ బటర్, ఇట్లా తిను. ఈ వీడియోలో ఐక్యూ లిఫ్ట్స్ సింపుల్ కార్బ్స్ తీసుకోవద్దండి, మీ ఎనర్జీ క్రాష్ అయిపోతుంది, కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకోండి అని చెప్పాడు. సరేలే అని నేను కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. దాని కొద్ది రోజుల తర్వాతే ఇంకో వీడియో చూశాను. జిమ్ కి వెళ్లే ముందు రైస్ తింటే ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో ఈ వీడియోలో చెప్తా. జిమ్ కి వెళ్లే ముందు రైస్ తినడం వల్ల ఎనర్జీ మంచిగా ఉంటుంది. ఎందుకంటే రైస్ అనేవి సింపుల్ కార్బ్స్, జల్దీ డైజెషన్ అయ్యి నీ బాడీకి ఇన్స్టెంట్ ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ వీడియోలో సేమ్ ఐక్యూ లిఫ్ట్స్ రైస్ తీసుకోండి సింపుల్ కార్బ్స్ ఉంటాయి అని చెప్తున్నాడు. నేను ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయాను, మీరు కూడా అయ్యారు కదా. మరి ఏం తీసుకోవాలి? సి గోల్డెన్ రూల్ ఫర్ ప్రీ వర్కౌట్ ఈజ్ మీ కడుపు ఖాళీగా ఉండాలి అండ్ మీ బ్లడ్ లో గ్లూకోజ్ ఉండాలి. దీనికోసం మీరు సింపుల్ కార్బ్స్ కూడా తీసుకోవచ్చు, కాంప్లెక్స్ కార్బ్స్ కూడా తీసుకోవచ్చు. సింపుల్ కార్బ్స్ మీ దగ్గర టైం తక్కువ ఉంటే సింపుల్ కార్బ్స్ తీసుకోండి, ఎందుకంటే ఇవి తేలిగ్గా అరిగిపోతాయి. మీ దగ్గర టైం ఎక్కువ ఉంటే 1.5 hours 2 hours, దెన్ మీరు కాంప్లెక్స్ కార్బ్స్ చూస్ చేసుకోవచ్చు.